హాయ్ అండి, వచ్చేసారా? ఇడ్లీ, దోశ, చపాతీ, అన్నం ఇలా ఎందులోకైనా చాలా బాగుండే ఉల్లిపాయ పచ్చడిని చేశాను. ఈ పచ్చడి అనేది 15 రోజులు నిల్వ ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, రుచిగా కూడా ఉంటుంది. ముందుగా ఆవాలని, మెంతుల్ని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక అర కేజీ చిన్న ఉల్లిపాయలను వేసుకొని సిమ్ములోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ అనేది ఆపేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోని ఇవన్నీ చల్లారిపోయాక వేసేసుకొని ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక కప్పు చింతపండు రసం కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఈ ఉల్లిపాయ ముద్దని వేసేసుకొని వేయించుకోవాలి సిమ్లోనే. ఒక 20 నిమిషాల పాటు మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలి ఇదంతా దగ్గర పడేంత వరకు సిమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రంగు మారి ఇదంతా దగ్గర పడ్డాక స్టవ్ అనేది ఆపేయాలి.